నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు దేశం మొత్తం, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం, ఇంక్లూడింగ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో సహా వెస్ట్ బెంగాల్ వైపు చూస్తున్నారు. సిఐఏ చూస్తుంది, డీప్ స్టేట్ చూస్తుంది, జీ జిన్పింగ్ చూస్తున్నాడు. వాళ్ళకి అవసరం అది. పక్క దేశంలో అగ్గిపుల్ల గీసి ఎంజాయ్ చేయడం అంటే చైనాకున్న సరదా ఇంకెవరికి ఉండదు. నేరుగా గీయదు. అగ్గిపెట్ట చైనాకి, అగ్గిపెట్ట పాకిస్తాన్కి, అగ్గిపుల్ల బంగ్లాదేశ్కి ఇచ్చి ఆ పని చేయిస్తుంటుంది చైనా. సువేందు అధికారి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎంత క్రిటికల్గా మారినాయి బార్డర్స్ అండ్ బార్డర్ని స్ట్రెంథన్ చేసే క్రమంలో భాగంగా 600 కిలోమీటర్లు 45 డేస్ పెట్టుకున్నారు. ఒక గవర్నమెంట్ తనకు తాను గడువు విధించుకుంది. స్మార్ట్ ఫెన్సింగ్ చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో. కడుపు మండింది తారిక్ రెహమాన్కి. ఆయన డిప్లొమాట్ ఒక ఆయన ఉన్నారు, ఫారిన్ అఫైర్స్ చూస్తున్నారు. ఆయనకు కూడా ఆయన మనం కంచెలు నిర్మించుకుంటుంటే వాళ్ళు కడుపులో కారపొడేసుకొని మాట్లాడుతున్నారు. సహజం. ఇన్నాళ్ళు నిరాఘాటంగా నిరాటంకంగా సాగిన చొరబాటుదారుల ప్రవేశానికి మనం అడ్డుకట్ట వేయడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అసలు వెస్ట్ బెంగాల్ ఏంటి? ఇన్నాళ్ళు దాన్ని ఎవరు ఏ దుప్పటితో కప్పేశారు? సువేందు అధికారి స్వేరింగ్ అయిన తర్వాతే బెంగాల్ గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంటుంది? 50 ఏళ్ల నరకం తర్వాత బెంగాల్ వాసులు ఎలాంటి స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు అంటే అంతకుముందు స్వర్గం ఉందని కాదు, ఈ నరకానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తం ఈ 70 ఏళ్ళ జర్నీ తర్వాత చూస్తే, అక్కడికి స్వయంగా వెళ్ళి వచ్చిన వాళ్ళ అనుభవాలు చూస్తే, 25 ఏళ్ల క్రితం ఎప్పుడో పోలింగ్ బూత్ చూసిన వాళ్ళు మళ్ళీ మన వచ్చి ఓటేశారు. చాలా విచిత్రం. దేశం మనదే, భూభాగం మనదే, భాష మనదే, కానీ చొరబాటుదారుల హవా. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళు తాను బంగ్లాదేశ్ ఇండియన్ స్వయంగా చెప్పుకున్న విధి లేని పరిస్థితుల్లో గెలిపించాల్సిన పరిస్థితి అక్కడ. సో ఈ టోటల్ పిక్చర్ 360 డిగ్రీస్ వెస్ట్ బెంగాల్ గురించి మనతో సమగ్రంగా చర్చించడానికి ఈరోజు స్టూడియోలో మనతో జాయిన్ అయ్యారు కల్నల్ పివి దుర్గాప్రసాద్. దాదాపు 4 టర్మ్స్ ఆయన వెస్ట్ బెంగాల్లో వివిధ రీజియన్స్లో ఆయన పనిచేశారు. అన్ని సెన్సిటివ్ ఏరియాసే ఆయనకు తెలుసు, అణువణువు తెలుసు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న 5 జిల్లాలు, ఉత్తర దక్షిణ 24 పరగనాస్, నదియా, మాల్దా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది, డైమండ్ హార్బర్లో ఏం జరిగింది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్ని మన ముందు ఇలా పరచబోతున్నారు కల్నల్ పివి దుర్గాప్రసాద్. నమస్తే కల్నల్ దుర్గాప్రసాద్ గారు. నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా నమస్కారం సార్. అంటే ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మాట్లాడుకోవటమే, మమతా బెనర్జీ అంటే అద్భుతమైన పరిపాలన ఇస్తుంది అని అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకప్పుడు. సరే, 15 ఏళ్ల రాక్షస పాలన తర్వాత ఇవాళ ఒక్కటొక్కటి వెలుగు చూస్తున్నాయి. సొరంగాలు వెలుగులోకి వస్తున్నాయి, బెడ్రూమ్లో బంగారు మంచాలు వెలుగులోకి వస్తున్నాయి. అండ్ ఒక్కొక్కడికి 5-6 ఫ్యామిలీలు ఉంటే ఒక్కొక్క ఫ్యామిలీకి బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ నుంచి సొరంగాలు తవ్వుకున్న వాళ్ళ కథలు బయటకు వస్తున్నాయి. మీరు కమిషన్ అయ్యి జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు బెంగాల్లో జరుగుతూ వస్తున్న పరిణామాల గురించి వస్తారా స్టెప్ బై స్టెప్? అన్నిటికంటే బంగ్లాదేశ్ మీరు ఒకవేళ చూస్తే ఒక సైడ్ సముద్రం ఉంది, ఇంకొక సైడు దాదాపు 4096 కిలోమీటర్ల బార్డర్ మనతో ఉంది. దాని లోపల మ్యాక్సిమం 54% వెస్ట్ బెంగాల్తో ఉంది. దాని తర్వాత అస్సాం, దాని తర్వాత 880 కిలోమీటర్లు త్రిపురతో ఉంది. 350 కిలోమీటర్లు మేఘాలయాలు. మేఘాలయ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ట్రైబల్స్తో మెర్జ్ అవ్వటం అటు సైడ్ వాళ్ళకి కష్టం. మిగిలిన 3 స్టేట్స్ వచ్చేటప్పటికి త్రిపుర కానివ్వండి, అస్సాం కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఆ లాంగ్వేజ్, కల్చరు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అన్నమాట. అది కాకుండా దిస్ బార్డర్ చాలా పోరస్గా ఉండేదండి. అంటే ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కాస్త ఫెన్సింగ్ అది అయిన తర్వాత తగ్గిండొచ్చు, కానీ అది కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వలేదు. అది కాకుండా నేను 1947 కంటే ముందు వి ఆల్ వర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాంటినెంట్, అందువల్ల మొబిలిటీ అండ్ ఆల్ దట్ వాజ్ హ్యాపెనింగ్. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూసు, దాని తర్వాత ట్రీ గార్డెన్స్, దానికోసమని వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, దాని తర్వాత అస్సాంలో కానివ్వండి, చాలామందిని ఇది ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ చాలామందిని వాళ్ళు తీసుకొచ్చేసి వర్క్ ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేశారనమాట. అట్ దట్ టైమ్ అస్సాంలో స్పార్స్లీ పాపులేటెడ్ అనమాట. సో ఆ టీ గార్డెన్స్, ఆ లేబర్ వాళ్ళు దే బిన్ ఆర్ కంటిన్యూయింగ్. దాని తర్వాత ఇట్ హాజ్ కంటిన్యూడ్.
కంక్లూడ్ అయిన తర్వాత ఎప్పుడైతే అది అరబ్ ఇవి అవుతుందో దాట్ ద టైం ఒకటి ఏంటంటే అస్సాం లోపల దాదాపు 8-9 డిస్ట్రిక్ట్స్ ఎబట్టింగ్ బంగ్లాదేశ్. ఆ టైం లోపల ఒకటి మనందరికీ ఉల్ఫా అని తెలుసు, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని. ఇంకోటి ముల్ఫా అని ఉండేది, ముస్లిం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. ఇంట్రెస్టింగ్. వాళ్ళు దాదాపు ఏంటంటే ఆ డెమోగ్రఫీ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత దాదాపు 7-8 డిస్ట్రిక్ట్స్ని అంటే మన ఇండియన్ డిస్ట్రిక్ట్ని మన బంగ్లాదేశ్లో కలపడానికి తయారయ్యారన్నమాట. ఓకే, అది అస్సాంలో ఉన్న అస్సాంలో ఎడ్జాయిన్ ఉన్న వీళ్ళు దేవర్ ట్రైంగ్ అనమాట. అండర్ గ్రౌండ్ ఇది. అది కాకుండా మీ అందరికీ తెలుసు ఏంటంటే ఉల్ఫా లీడర్షిప్ ఏదైతే ఉందో దేర్ బేసెస్ ఫర్ ఆల్ దేర్ ఇన్ బంగ్లాదేశ్. ఇన్సర్జెన్సీ బేస్ అన్నీ అక్కడ ఉండేది. అందువల్లే పరేష్ బరువా కానివ్వండి, వాళ్ళు కానీ వీళ్ళు కానివ్వండి, దే ఆల్ యూస్ టు ఆపరేట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ దే హ్యాడ్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. ఈ టీ ఎస్టేట్ మేనేజర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేసి దాదాపు 200 కోట్లు 300 కోట్లు ఉండేవన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఈ ఏరియా లోపల. దాని లోపల ఒకటి అనదర్ పాయింట్ విచ్ హాస్ కమ్ 1971 వార్ కంటే ముందు వాట్ హ్యాపెండ్, ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాను ఇది. వెస్ట్ పాకిస్తాన్ లోపల బేసికలీ పంజాబీస్ దేవర్ ఆర్ డామినేటింగ్ ద ఈస్ట్ పాకిస్తాన్. అయితే ముజీబుర్ రెహమాన్ గారు ఆ టైంలో ఎలెక్ట్ అయ్యారు. మీరు సీట్స్ ప్రకారం చూస్తే ముజీబుర్ రెహమాన్ షుడ్ హావ్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పాకిస్తాన్. ఆయనకు ఉండేది దాంట్లోపల సీట్స్ ఉండేవన్నమాట. కానీ వాళ్ళు అది చేయకుండా ఆయన్ని అరెస్ట్ చేసేసి దేవర్ ఏబుల్ టు హ్యాంగ్ దెమ్ అండ్ వీ వర్ ఏబుల్ టు ఆయన్ని అక్కడి నుంచి తప్పించుకొని ఇది చేయడానికి సర్కమ్స్టెన్సెస్ అండ్ ఆల్ దట్ బిన్ క్రియేటెడ్ బై మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. అది ముజీబుర్ రెహమాన్ ఇది అయ్యేటప్పుడు మార్చ్ 1971 కంటే దట్స్ అ వెరీ క్రూషియల్ డేట్ అనమాట. 1971 కంటే ముందు దాదాపు 10 మిలియన్ బంగ్లాదేశీస్ దేవర్ ఆర్ కమ్ ఇల్లీగల్లీ ఇంటూ ఇండియా. అంటే దే ఆర్ ఆల్ కాల్డ్ రెఫ్యూజీస్. ఓకే, ఆ టైం లోపల ఏంటంటే ఇమిగ్రేషన్ లేకుండేది, ఎందుకంటే మాస్ గ్యాంగ్ రేపు, మాస్ కిల్లింగ్స్ అవన్నీ పాకిస్తాన్ ఆర్మీ వాజ్ పెర్పెట్రేటింగ్. ఆ టైం లోపల వాట్ హాస్ హ్యాపెండ్, మార్చ్ వరకు చాలామంది వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత వీళ్ళు దాదాపు 10 మిలియన్స్ దే ఆల్ ఆర్ ద కేమ్. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ వార్ ఇది మార్చ్ వరకు వచ్చేసారు. వార్ హ్యాస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ బికాస్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ అండ్ వెదర్ కండిషన్స్ వీటన్నిటి బట్టి అనమాట. దాని తర్వాత మనందరికీ తెలుసు 1971 వార్ అయింది, ఈస్ట్ పాకిస్తాన్ అది క్రియేట్ అయింది, బంగ్లాదేశ్ హాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ ఎ నేషన్. బంగ్లాదేశ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇనీషియల్గా దే ఆల్ యూస్ టు ఇండియా అంటే చాలా రెస్పెక్ట్ అది ఉండేది. ముక్తి బాహిని కానివ్వండి, వాళ్ళతో కానివ్వండి, ముక్తి బాహినికి ట్రైనింగ్ అంతా ఇచ్చిన వాళ్ళు కూడా మనమే అనమాట. మీకు అంటే ఎనెక్డోట్, మీకు జనరల్ షబేగ్ సింగ్ 1984 ఇది మన ఇది గోల్డెన్ టెంపుల్, ఆయన ఈ వాజ్ కంట్రోలింగ్, హీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైనింగ్ ద ముక్తి బాహిని అనమాట. అది బ్రిగేడియర్, బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత అదే అనమాట. అంటే సో అసలు హీ ఆర్ కన్సర్న్, హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ద గ్రడ్జెస్ అగేన్స్ట్ ఇది ఇండియన్ ఆర్మీ అనుకోండి, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ అనుకోండి. దే ట్రై టు హెరాస్ హిమ్ అండ్ డూ దట్ యాజ్ ఎ మేజర్ జనరల్. దట్స్ ఏ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ స్టోరీ. దీని తర్వాత ఈ రెఫ్యూజీస్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ పాపులేషన్ మీరు చూస్తే ఇట్ ఈస్ ఇట్ లైక్ సార్డైన్స్ అంటామండి మనం. అంటే కొన్ని చేపలు చిన్న దీని లోపల 100,000 చేపలు చిన్న దీంట్లో ఉండేది. సో బంగ్లాదేశ్ పాపులేషన్ అట్లా ఎక్స్ప్లోజన్ అయింది. ఆ పాపులేషన్ ఎక్కడ ఎక్స్ప్లోజన్ అయినా కూడా అది జర్మన్ వర్డ్ అనుకుంటాను, లెవర్స్ట్రామ్ ఏదో ఉందండి. బేసిక్గా ఏంటంటే దట్ ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ పెరుగుతాయో అవి ఆటోమేటిక్ ఫ్రమ్ హైలీ డెన్స్ పాపులేషన్ will migrate to low dense population. Naturally. So this was the happening,
అండ్ దిస్ వాజ్ అలౌడ్ అన్అబేటెడ్లీ. ఒకటేంటంటే దాని తర్వాత ఇది మా అస్సాం లోపల కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్. అదే టైం లోపల వెస్ట్ బెంగాల్ లోపల నక్సల్బారీ మూమెంట్ అది స్టార్ట్ అవుతుంది. అందువల్ల వాళ్ళని అందించడానికని ఇది కాంగ్రెస్ ఆల్సో రిసార్టెడ్ టు హై హ్యాండెడ్ ఏవి టాక్టిక్స్ అనండి ఏమన్నా అనుకోండి. సో అవన్నీ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ లోపల వైలెన్స్ కల్చర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. దాని తర్వాత కాంగ్రెస్ని దించడానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా దే అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్స్ అనమాట. మీరు నమ్మరు, కమ్యూనిస్ట్ వాళ్ళది పాలన ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఈ యూత్ క్లబ్స్ అవన్నీ ఉంటాయండి. అంటే మీరు ఇమాజిన్ చేయలేరు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లోపల, నేను తిరుమలగిరిలో ఉన్నాను అనుకోండి, నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను, నేను లేబర్ని హైర్ చేశాను, సిమెంట్ కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను అని తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే కంటే ముందు ఇది మన కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ వీళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, యూత్ లీడర్స్ వచ్చేసి, మీరు మా పుట్టగొట్టారు, ఇవన్నీ సప్లై చేసిన రెస్పాన్సిబిలిటీ మాకు, ఇంత డబ్బు ఇవ్వండి, ఇంత ఇస్తేనే మీరు కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేకపోతే మీరు. పోలీసు ఏం చేసేవాళ్ళు కదా, పోలీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. అంటే యూఆర్ హెల్ప్లెస్ అనమాట. ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది ఆర్గనైజ్డ్ డామినెన్స్ కమ్యూనిస్ట్ ట్రైన్ నుంచి అదే ఆ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది కమ్యూనిస్టులు, వాళ్ళు బిల్డ్ చేసింది కమ్యూనిస్టులు. ఆ టైం లోపల దే యూస్ టు అనమాట. మీరు అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు కేరళకి ఒక ఎక్స్పోజర్ ఉంటే, కేరళలో కూడా ఇప్పుడు మీరు బస్సులో వెళ్తారండి కేరళకి, మీ పైన మీ సూట్ కేసు ఉంటుంది. సూట్ కేసు వాడు అంటాడు 100 రూపాయలు అంటారు, నేనే దింపుతా అని మీరు కష్టపడి దింపుతారు. దింపిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి, నువ్వు వాడి పుట్టగొట్టావు, 100 రూపాయలు ఇస్తేనే వాడిని. సిమిలర్ బెంగాల్లో కూడా అంతే, సేమ్ కమ్యూనిస్ట్ కల్చర్ అనుకోండి, అంటే వాళ్ళ వాట్ ఎవర్ ఇది, అంటే వాళ్ళ ఫిలాసఫీ అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో దిస్ వాజ్ ద గోయింగ్ ఆన్. ఆ టైంలో అయినప్పుడు మమతా బెనర్జీ ఆవిడ, షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ. అటల్ బిహారీ వాజ్పేయి దీని లోపల ఆవిడ షీ వాజ్ మినిస్టర్ ఆల్సో. అయిన తర్వాత ఆవిడ షీ ఫార్మ్డ్ దిస్ టీఎంసీ ఫామ్ చేసింది. టీఎంసీ ఫామ్ చేసిన తర్వాత పవర్లో రావడానికి షీ అగైన్ యూజ్ ద సేమ్ టాక్టిక్స్ అనమాట, కమ్యూనిస్ట్ టాక్టిక్స్. సో వితౌట్ ఎనీ ఐడియాలజీ, ఆల్ దోస్ ఆర్ ద గుండా ఎలిమెంట్స్ అనుకోండి, అన్రూలీ ఎలిమెంట్స్ అనుకోండి, దే ఆల్ ఆర్ ద షిఫ్టెడ్ టు దే లాయల్టీ టు మమతా బెనర్జీ. దీని లోపల ఏంటంటే వెస్ట్ బెంగాల్కి బార్డర్ చాలా దగ్గర కనుక, ఎక్కడైతే బార్డర్ ఉంటుందో అక్కడ ఇన్వేరబ్లీ ఏంటంటే స్మగ్లింగ్ ఈజ్ ఇన్యూటబుల్ అండి. మన ఇండియా నుంచి రాళ్ల దగ్గర నుంచి, అంటే బంగ్లాదేశ్ లోపల మీరు వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆ దేశంలో రాళ్ళు ఎక్కడా లేవన్నమాట. సో ఈవెన్ రాళ్ళు కూడా స్మగ్ల్ అయ్యేవి అక్కడికి. ఓకే, అది కాకుండా క్యాటిల్ స్మగ్లింగ్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ ద ప్రాబ్లం. క్యాటిల్ స్మగ్లింగ్ అంటే మీరు నమ్మరు, ఇది మన ఆవుల్ని వీటన్నిటిని పట్టిపోయిన వాళ్ళది. అది రైట్ ఫ్రమ్ రాజస్థాన్ నుంచి ఇట్ వాజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అండి. గవర్నమెంట్ నెవర్ హ్యాడ్ ఎనీ కంట్రోల్. ఆల్ యూస్ టు హ్యాపెన్ సీమ్లెస్లీ బికాస్ ఆఫ్ ద కరప్షన్ అండి, ఏమన్నానండి. మీరు నమ్మరు, మన దాన్ని ఉండేల్ అంటారు కదండి, ఇది గులేల్ అంటారు. సో యానిమల్స్ యూస్ టు బి టైడ్ ఈ మన టీ లోపల, దాని అన్ని ఇచ్చేసేసి దెన్ దే యూస్ టు పుల్ అండర్ ద త్రో ఇట్ ఇన్ అబౌట్ 100 meters ఇంటూ దేర్ టెరిటరీస్ అనమాట. ఓకే, మధ్యలో ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఉంది, యా, కట్టి విసిరేసేవాళ్ళు. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. అది కాక బంగ్లాదేశ్ లోపల ప్రతి సంవత్సరం ఫ్లడ్స్ వచ్చేవండి. సో యాజ్ ఫర్ దోస్ పీపుల్ ఆర్ కన్సర్న్, అంటే ఇప్పుడు ప్రతి వాడికి ఏదో సృష్టించాలని ఏదో ప్రావర్టీ, అది ప్రతిసారి వచ్చేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది కాకుండా ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ పూర్ కంట్రీ. ఇప్పుడు మనం ఎట్లా అయితే అమెరికాకి వెళ్తామో అనుకుంటామో, ఫర్ అన్ యావరేజ్ బెంగాలీ కమింగ్ టు ఇండియా అండ్ వర్కింగ్ వాజ్ సంథింగ్ సిమిలర్ టు దట్, అన్ యావరేజ్ బంగ్లాదేశీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ వాళ్ళంతా ఏంటంటే చాలా తక్కువ దీనికి కూడా పనిచేయాలి. ఎక్కడ వచ్చింది సార్ మధ్యలో? సరే, ఇప్పుడు ఆ రోజు ఏదో పొట్టగొట్టు కోసం, లేకపోతే గడవకో, పేదరికం వల్ల, సరే చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సినిమాల్లో చూసాను, హీరో దొంగ అంటే దొంగని చాలా విలక్షణంగా చూపిస్తారు, హీరో పోలీసు దొంగలందరూ దొంగ ఎదల్లా చూపిస్తారు.
అట్లా వాళ్ళది పేదరికం అనే మాట ఇప్పుడు మానవత్వం అని కొత్తగా ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అవును. ఈ సిఏఏ గురించి మాట్లాడుతారు. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళకు పేదలు, వాళ్ళకి నిరక్షరాస్యులు, వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవడం తెలియదు, అన్యాయంగా పంపించేస్తున్నారు. నేను అనేది ఏంటంటే 14% హిందువులు 47లో పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఈరోజు 1% ఉన్నారు. బంగ్లాదేశ్లో అత్యాచారాలు చేసి, బలాత్కారాలు చేసి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రేపులు చేసి, వాళ్ళని కట్టు బానిసలను చేసి గొడ్ల మాదిరి ట్రీట్ చేసిన సందర్భాలు ఈ మానవ హక్కుల సంఘాలకి ఎక్కడ కనబడలేదా? ఎప్పుడైనా డిడ్ యూ నోటీస్ వైల్ యువర్ ఇన్ సర్వీస్? ఆ సర్వీస్లో ఇవన్నీ జరిగేవండి. కానీ వీటన్నిటి లోపల ఏంటంటే ఇప్పుడు జనరల్గా వెన్ ఇట్ కమ్ టు మీరు ఇటువంటి ట్రాజడీలు చూసేటప్పుడు మీకు సినిమా గంటన్నర చూస్తే ఏడుపు వస్తుంది. రియల్ లైఫ్లో పొద్దు నుంచి సాయంకాలం చూస్తే మీకు అవే మీకు ఎమోషనల్గా ఇట్ ఉంటుంది ఇంపాక్ట్ దాట్ మచ్ అనమాట. సో దాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అది కాకుండా తర్వాత అస్సాంలో ఇది మనం వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాం. అటు అస్సాంలో కూడా ఏమైందంటే హిటేశ్వర్ సైకియా అని సీఎం ఉండేవారు. ఆ టైం లోపల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. అది కాకుండా ఇంకా ఏంటంటే ఒకటి ఇది అది పాన్ ఇస్లాం దీని లోపల దే వాంటెడ్ ఏది హాఫ్ ఆఫ్ ఇండియా, నాట్ సౌత్ ఇండియా, ఇవన్నీ ఉత్తరప్రదేశ్ని రైట్ అప్ టు బంగ్లాదేశ్ వరకు తీసుకెళ్ళడానికి దే హ్యాడ్ దేర్ ఓన్ ఐసిస్ వాళ్ళు ఈ ప్లాన్స్ అవన్నీ ఉండేవి. అండ్ ఇది మన మిడిల్ ఈస్ట్ నుంచి చాలా ఫండింగ్ వచ్చేది. ఆ టైం లోపల ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. మీరు పర్టికులర్గా అస్సాం కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఎప్పుడైతే స్టేట్ ప్యాటర్నేజ్ ఉంది, మీకు ఐడెంటిటీ కార్డు కావాలి, మీకు ఏది కావాలన్నా కూడా ఫర్ ఎ సమ్ దే యూస్ టు గివ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇండియా నుంచి యూరోప్కి వెళ్ళాలన్నా కూడా డంకీ రూట్ అంటారు కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ వాజ్ హైలీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అనమాట. అది కాకుండా సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇది వెస్ట్ బెంగాల్ నుంచి ఇది డైలీ చాలామంది లేబర్ అండి, మీరు నమ్మరు, లక్షల్లో పొద్దున్న వచ్చేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, అస్సాంలో కానివ్వండి, బెంగాల్లో కానీ ఈవినింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళు లక్షల మంది వచ్చేవాళ్ళు. అంటే ఆల్ దట్ ఆర్ ఇట్ వాజ్ ఇన్ ద పబ్లిక్ ఇదనమాట. జనరల్గా ఏంటంటే సార్ అంటే ఈ వాగులు వంకలు అంటే ఇది జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు పంజాబ్ లోపల మీరు బార్డర్ చూసుంటే వాట్ హ్యాపెన్స్, అది మీరు ఫెన్సింగ్ చేసిన తర్వాత ఆ ముందు కూడా ఫర్ అందర్ 300-400 meters యూ గాట్ ద ఫీల్డ్స్ అండి. సో మీరు ఇది యూ హ్యావ్ పాసెస్ టు గో ఇన్ టు దట్ ఏరియా. సో ఇప్పుడు దాదాపు 146 మన దగ్గర ఎంక్రోచ్ అంటే ఇవి పాకెట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేవండి. సో బీజేపీ వచ్చిన తర్వాత షేక్ హసీనా వెన్ షీ వాజ్ ద పిఎం, వాటి లోపల మనం కొన్ని వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ దగ్గర మనం కొన్ని తీసుకున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 3 బీగా కారిడార్ అవన్నీ కూడా అనమాట. సో వాట్ హస్ హ్యాపెండ్, వీ ట్రై టు స్ట్రెయిటన్ ద బార్డర్ యాజ్ మచ్ యాజ్ అది రీసెంట్ 2014-15 వరకు ఐ బిలీవ్. వాళ్ళవేమో మన దగ్గర 131 ఉన్నాయి, మనవేమో వాళ్ళ దగ్గర 52 ఉన్నాయి. ఆ విలేజెస్ అంటారా మీరు, కాంక్లేవ్స్ అంటారా? అవును, ఎంక్లేవ్స్ అంటారా? ఎంక్లేవ్స్ అవి ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం. అది ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత షేక్ హసీనా ఉన్నంత కాలం బై అండ్ లార్జ్ ఇండో బంగ్లా రిలేషన్స్ వర్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ అండి. అంటే 1971 వరకు నాట్ సో గుడ్ కాకపోతే and she has submitted a dossier to Prime Minister when he was there in Bangladesh అండి. ఒక dossier లో she was specifically mentioning that a regional party of Bharat is encroaching into the Bangladesh politics and highlighting that Mamata Banerjee was behind that. నిజమేనా డోషియర్ ఇచ్చింది? దట్ ఇస్ కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు హిస్టరీలోకి వెళ్తే 1905 కంటే ముందు దిస్ అంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇట్ వాజ్ ఆల్ టుగెదర్. లార్డ్ కర్జన్ హీ ఈజ్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ టు ఇది. అది కాకుండా ఏంటంటే దే వాంటెడ్ టు హ్యావ్ బెటర్ కమాండ్ అండ్ కంట్రోల్. అందువల్ల వెస్ట్ బెంగాల్ లోపల హిందీస్, ఈస్ట్ బెంగాల్ లోపల ముస్లిమ్స్, that kind of a divide and rule part of that thing. ఆ బీజం అప్పుడు 1911 ఆ టైంలో నుంచి పడ్డది అనమాట. సో దట్ కంటిన్యూడ్ టిల్ 1947లో మనం ఎంతసేపటికి పంజాబ్ ఫ్రంట్ లోపల ఎంత ఊచకోత అంటే ఎంత అట్రాసిటీ జరిగి తెలుసుకుంటాం. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ హాస్ హ్యాపెండ్ ఇన్ నౌఖాళీ, కలకత్తా రాష్ట్ర లోపల వీటన్నిటిలో చాలా అయ్యాయి. అందువల్లే
మహాత్మా గాంధీ ఇన్స్టెడ్ ఆఫ్ పంజాబ్ అవి హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు వెస్ట్ బెంగాల్ అండ్ ద ఏది కమ్యూనల్ రైట్స్ అప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ మోహన్ కరమ్చంద్ గాంధీ గారు హీ వాజ్ దేర్. దీని తర్వాత ఎప్పుడైతే ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, కాంగ్రెస్ అంటే ఆ రీజన్స్ ఏమో తెలియదు, దే ఎంకరేజ్ దాట్ అండి. అండ్ సిమిలర్లీ వెస్ట్ బెంగాల్ లోపల మమతా బెనర్జీ ఆల్సో ఎంకరేజ్ దట్. అండ్ ఇంతకుముందు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అంత ఇదయ్యేది కాదు. సో దట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనుకోండి, ఇట్ యూస్ టు హ్యాపెన్ విత్ ఇంప్యూనిటీ. రిఫ్యూజీస్ వచ్చేటప్పటికి దేవర్ ఆల్ ద బై అండ్ లార్జ్ హిందూస్ అండి. అంటే 1971 వారు, దాని తర్వాత కూడా ఎనీవన్ హూ హాస్ బీన్ పెర్సిక్యూటెడ్ దే బీన్ ద కమింగ్ టు ఇండియా. దట్ హాస్ బీన్ ద గోయింగ్ ఆన్. ఈ సిఏఏ ఈజ్ రిలేటెడ్ టు దాట్ అనమాట. అదే ఆ నలుగురికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ కంటే ఇప్పుడు మన పక్కకి బంగ్లాదేశ్ కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే, నేను పొద్దున ఐ థింక్ ఈరోజు వెన్ ఐ స్పోక్ టు ఏ కాంగ్రెస్ లీడర్, హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ దట్. మీకు 2 దేశాలు ఉన్నాయి కదా, హిందువులకి ఇది ఒక్కటే దేశం, ప్రపంచం 2 దేశాలు చుట్టుముట్టి ఉన్నాయి, మొత్తం 57 ఇస్లామిక్ నేషన్స్. అవును. ఉన్నప్పుడు వై ఆర్ సో పర్టికులర్ అబౌట్ కమింగ్ ఇన్ టు ఇండియా అంటే ఈ హ్యాడ్ నో ఆన్సర్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సిలిగురి కారిడార్ కనుక చూస్తే అవును, అది ఇక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్లాన్ బి. ఐ వాజ్ టోల్డ్, రిపోర్టెడ్లీ టోల్డ్, ఏది ఇన్ కేస్ మమతా బెనర్జీ రాకపోయింది, మమతా బెనర్జీ వస్తే కనుక ప్లాన్ బి వాళ్ళ దగ్గర ఏంటి, యూనియన్ టెరిటరీ చేద్దాము బై బ్రింగింగ్ ఇన్ ఏరియాస్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. అందులో భాగంగా ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన దిబ్రూ, వేర్ యూ వర్క్డ్, దిబ్రూ ఆర్మీ గ్యారిసన్, ఇంకొక 2 డుబ్రూ 2 చోట్ల, ఇంకా 3 చోట్ల పెట్టారు. అవును. ఇప్పుడంటే నెమ్మదిగా ఈ సైన్యాన్ని అక్కడ డిప్లాయ్ చేయటం మొదలైంది. దేర్ ఈస్ ఎ పాసిబుల్ ఫేస్ ఆఫ్ విత్ బంగ్లాదేశ్ అనే మాట వినిపిస్తోంది. దీన్ని నేను కాస్త హిస్టరీ దీని లోపల మనము పంజాబ్ 1962 చైనా వారికి వెళ్తే ఆ టైం లోపల ఈవెన్ పండిట్ నెహ్రూ కానివ్వండి, దే వాష్డ్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ ద ఎంటైర్ నార్త్ ఈస్ట్ని. లిటరలీ దే వర్ గివింగ్ ఇట్ ఆన్ ఎ ప్లాటర్ అనమాట. అంటే ఇది లిటరలీ పండిట్ నెహ్రూ, ఐ డోంట్ నో, ఈ సడ్కే వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ, మై కండోలెన్సెస్ విత్ యూ. అండ్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ద గాడ్ హోమ్ అప్నే ఆప్ జో కర్నా హై కర్ లో, దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ టైం లోపల లిటరల్లీ చైనా ఇఫ్ దే వాంటెడ్ దే వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సివియర్ ద ఎంటైర్ నార్త్ ఈస్ట్ అండి. ఇట్స్ ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మీద వాళ్ళ ఇప్పటికీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు, చూసుకుంటుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఫార్చునేట్గా అసలు ఇండియా అనుకోండి, లేకపోతే సోవియట్ రష్యన్ ప్రెజర్ అనుకోండి, లేకపోతే అమెరికన్ ప్రెజర్ అనుకోండి, ఆఫ్టర్ 10 days యూనిలాటరల్గా వాళ్ళు వెళ్ళిపోయారు. దట్ హాస్ బీన్ ఏ సేవింగ్ గ్రేస్. మన దగ్గర ఉన్నవన్నీ మనం యూజ్ చేసామా అంటే వీ కుడ్ హావ్ యూజ్డ్ ద ఎయిర్, బట్ అన్ఫార్చునేట్లీ వీ నాట్ హావ్ ద యూజ్డ్. అది అయిపోయింది. మన పాలసీయే డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ కదా. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అంటే మన పాలసీ ఎప్పుడు పాలసీ ఉండేది నెహ్రూ గారి సమయంలో. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ ఇనిషియేటెడ్ బై పివి గారు, పివి నరసింహరావు గారు. అవును. అది కాకుండా బీజేపీ దాన్ని ఫర్దర్గా అది కాకుండా ఏంటంటే అల్టిమేట్గా ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఏంటంటే స్టిల్వెల్ రోడ్ అని ఉండేది ఒకటి, సెకండ్ వరల్డ్ వార్ది. ఆ రోడ్డు నుంచి త్రూ బర్మా రైట్ అప్ టు థాయిలాండ్ వీ వాంట్ టు బిల్డ్ ద రోడ్ అనమాట. ఇట్ వర్క్ ఈజ్ ద గోయింగ్ ఆన్. సో అది ఒకవేళ అయితే ప్రాబ్లీ ఆర్ మన రిలేషన్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా విల్ గ్రో అప్ సబ్స్టాన్షియల్లీ. ఇన్ఫ్యాక్ట్ అంటే సబ్జెక్ట్ నుంచి డివేట్ అవటం కాదు కానీ, చైనా బీఆర్ఐకి ధీటుగా, వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ధీటుగా మనం కూడా ఈ మనకి ఇక్కడి నుంచి మనకేంటి మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ హైఫా నుంచి సైప్రస్ దాకా. అందువల్ల ఇప్పుడు 4-5 రోజులు అంటే చైనాది డెట్రాప్ అయితే మనది ఏంటంటే వాళ్ళందరినీ పార్ట్నర్స్గా చేసుకొని ముందుకు. అదే అండి, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనము గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉందో దాదాపు మనం $70-80 million ఖర్చు చేసాం దాని మీద. చాబహార్ మీద చాబహార్ పోర్ట్ మీద. చాబహార్ మీద నుంచి దెన్ వీ థాట్ కే త్రూ
Afghanistan and Balochistan will have the access to ప్యారలల్ అంటే ఒక parallel bypass గా తీసుకుందాం, without అవాయిడింగ్ touching పాకిస్తాన్ Pakistan. విల్ హ్యావ్ సెంట్రల్ ఏషియాలో, ఎందుకంటే సెంట్రల్ ఏషియా ఈజ్ వెరీ రిచ్ విత్ ఇది మన గ్యాస్ రిసోర్సెస్ అనమాట. సో వీ వాంటెడ్ టు ఈవెన్ లే ద పైప్ లైన్ ఆల్సో, Pipeline also. వీ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ అకార్డ్ విత్ పాకిస్తాన్ ఆల్సో ఫిల్టరేటింగ్ దిస్ థింగ్, యూ आप भी इस्तेमाल करो हम भी इस्तेमाल करेंगे. సరే, ఒక But హైపోథెటికల్ this క్వశ్చన్ ఇక్కడ అడుగుతా. ఒకవేళ మమతా బెనర్జీ ఈ అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉండేది? ఏంటంటే దేర్ సంథింగ్ వెరీ వెరీ డేంజరస్. ఏంటంటే మమతా బెనర్జీ హర్యాద అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ కొన్ని సర్కిల్స్లో నేను విన్నా అనమాట. ఏంటంటే షీ వాంటెడ్ టు గో బ్యాక్ టు 1905 కంటే ముందు మొత్తం వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ కలిసి ఉండేది, అటువంటి బంగ్లాదేశ్ ఏదో సృష్టిస్తాను అన్న మహా బంగ్లాదేశ్ అని ఏమన్నానండి. షీ ప్రాబ్లీ హ్యాడ్ దోస్ ఎయిమ్స్ అండ్ షీ వాజ్ వర్కింగ్ టు. ఎక్కడివి సార్? అంటే నాకు ఐ రెడ్ అండ్ ఐ హర్డ్, బట్ నాకు అథెంటిసిటీ లేదు కాబట్టి నేను చెప్పలేను. ఆమె నిజంగా బెంగాలీయేనా? అంటే ఇక్కడ పుట్టిందేనా లేకపోతే భారతదేశంలో పుట్టిన? బెంగాలీ అంటే అండి, వాట్ ఎవర్ లిటిల్ ఐ నో, ఐ మే బి రాంగ్. మమతా బెనర్జీ వాళ్ళ ఫాదర్ హీ వాజ్ ఏది మన ఖరగ్పూర్ ఆ బెల్ట్ లోపల ఎక్కడో, హీ వాజ్ రాదర్ సమ్ ఆఫీసర్ అండి. అయితే హీ హ్యాడ్ ఏ హిందూ వైఫ్. ఆవిడ పోయిన తర్వాత హీ మ్యారీడ్ ఏ సెకండ్ వైఫ్. సో మమతా బెనర్జీ ఈజ్ దాట్ అని అంటారు. అంటే మదర్ ఈజ్ ముస్లిం అండ్ ఫాదర్ ఈజ్. ఎందుకంటే ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఆర్ రిసెర్చ్ వాజ్ ఆన్ ఇస్లామిక్ స్టడీస్, ఇస్లామిక్ స్టడీస్ మీద రీసెర్చ్ చేశారు. అండ్ షీ యూస్ టు విజిట్ వెరీ ఫ్రీక్వెంట్లీ మాస్ దర్గాస్, అవును, టెంపుల్స్ కన్నా కూడా. ఆవిడ ఇష్టం అనుకోండి, ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్య దేశం కూడా ఆవిడ ఇష్టం ఎక్కడైనా. బట్ ఒక తెలియని గ్రడ్జ్ అంటారా, ద్వేషం అంటారా హిందూ సమాజం మీద ఆవిడ పెంచుకుందని. ఇప్పుడు వీటన్నిటిలో అండి వాట్ హ్యాపెన్స్, ఇది నేను అన్నట్టు మిడిల్ ఈస్ట్ నుంచి సపోర్ట్ అది వచ్చేటప్పుడు దే వాంటెడ్ టు క్రియేట్ ఐసిస్ వాళ్ళది ఏదో ఉండేది, అది వెన్ పాపులేషన్ ఇస్ అబౌట్ 20%, దారుల్ హలాల్ ఏవో వర్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంత పర్సెంట్ ఉంటే ముస్లిమ్స్ షుడ్ ఇట్లా వర్క్ చేయాలి, ఇంత పర్సెంట్ ఉంటే ఇట్లా చేయాలి. So all that was being propagated, so that right from the East Pakistan right up to Bangladesh, they'll have a contiguous nation. They were all part of that leda annadi chala, it's very very difficult to define. ఎందుకంటే మమతా బెనర్జీ అట్రాసిటీస్ మోడల్ ఎందుకు ఎంచుకున్నారు? మమతా బెనర్జీ అంటే ఆవిడ ఎన్డీఏ లోపల ఉన్నప్పుడు షీ వాజ్ అగేన్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ గురించి ఆవిడ మీదకి కాగితాలు ఇసిరేసింది కదా, షీ హాజ్ గాన్ త్రూ అవన్నీ ఆవిడ చేసింది. కానీ ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత పవర్ కరప్ట్స్ అండి, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అందువల్ల ఆవిడ ఎంతసేపటికి ఏంటంటే నేను ఉన్నాను అంటే ఆవిడ ఆటోక్రాటిక్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ అదర్ వే. అందువల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి అవి నేను తీసుకోను, అది నో అకౌంటబిలిటీ. లిటరల్లీ ఇన్ ఏ ఇండియన్ డెమోక్రసీ షీ వాజ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ షీ గాట్ సెపరేట్ అద నేషన్, సెపరేట్ ఎంపైర్ లాగా ఆవిడ ఎంపైర్ బిల్డింగ్ చేసుకొని షీ వాజ్ డూయింగ్ దట్. అది కాక ఏంటంటే ఆ టైం లోపల ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాజ్ ఆల్వేస్ అది. దాని తర్వాత ఈ ఇస్లాం టెర్రరిస్ట్ అనుకోండి, లేకపోతే వాళ్ళ ఛానల్స్ అవి ఉండేవి. సో రాగానే మీకు ఒకటి ఏది ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు అవన్నీ ఇచ్చేసి మీకు ఇండియాలో ఎక్కడ డిస్పాచ్ చేయాలో అక్కడ డిస్పాచ్ చేసేవాళ్ళు. సో అక్కడ ఇంకో సైడ్ వెళ్ళిన తర్వాత మసీద్ లోపల దే యూస్ టు స్టే దేర్ అండ్ ఫర్దర్ ఎట్లా చేయాలో దే యూస్ బి టోల్డ్ అండ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ మెల్లిమెల్లిగా ఇంటిగ్రేట్ అయిపోయేవాళ్ళు అనమాట. సిమిలర్లీ ఇప్పుడు మీరు పంజాబ్ లోపల వెళ్తే బెంగాలీ లేబర్ ఒకవేళ లేదనుకోండి, పంజాబ్ లోపల అగ్రికల్చర్ లిటరలీ కమ్ డౌన్. అది బీహార్ లేబర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. వెస్ట్ బెంగాల్ తర్వాత వాట్ హ్యాపెండ్, దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు మన అడ్జాయినింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా సార్, బీహార్ కానివ్వండి, మిగిలిన ఏరియాస్ లోపల కూడా, హైదరాబాద్ అదే అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ అది ఆ ముస్లిం దట్ నెట్వర్క్, ఆ బ్రదర్హుడ్. ఎందుకంటే ముస్లిమ్స్ హ్యావ్ గాట్ ట్రాన్స్నేషనల్ లాయల్టీస్ అండి.
లాయల్టీ ఇస్ నాట్ విత్ దిస్ థింగ్. సే మీరు ఏ డిస్కషన్లు చూసినా కూడా ఏదంటే మాకు మతం ముందా లేకపోతే కాన్స్టిట్యూషన్ ముందా అంటే 90% వాళ్ళు మతం ముందు, కాన్స్టిట్యూషన్ బాద్మే ఆయా, పైలా ఇది మన రిలీజన్ ఇల్లారు కమని వాళ్ళు జనరల్గా వాళ్ళు అంటుకుంటారు. అది ఇది అందువల్ల ఈ ఓట్ బ్యాంక్స్ అవి వచ్చిన తర్వాత షీ నెవర్ హ్యాడ్ అంటే షీ నాట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. అందువల్ల ఏంటంటే ఈసారి కూడా దేవర్ ఆర్ ద థింకింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అందువల్ల ఏంటంటే 10 days బిఫోర్ కూడా ఎవరు జహాంగీర్ ఖాన్ కానివ్వండి, లేకపోతే అభిజిత్ బెనర్జీ కానివ్వండి, అభిషేక్ బెనర్జీ ఏంటంటే 4th మే తర్వాత మేము చూపిస్తాం మీకు ప్రపంచం ఏంటో అది అని, ఈవెన్ హోమ్ మినిస్టర్ని కూడా వీఆర్ దీని లోపల వీళ్ళు క్రిమినల్ పొలిటికల్ నెక్సస్ అన్ఫార్చునేట్లీ అంటే మీరు నమ్మరు, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ అండి, ప్రాస్టిట్యూషన్ అనుకోండి, లేకపోతే ఈ క్యారెట్ స్మగ్లింగ్ అనుకోండి. ఈ టన్నెల్స్ ఎలా తెవ్వేవాళ్ళు సార్? ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వాళ్ళు డంప్ చేసుకున్నారు? ఏరండి సొరంగాలు అంటే దట్ హాస్ హ్యాపెండ్ ఇన్, ఇప్పుడు మీరు గాజా ఉంది కదండి, గాజాలో సేమ్ అంటే దేవర్ గివెన్ ద డిజైన్ బై నార్త్ కొరియా. డిజైన్ అంటే ఇప్పుడు సొరంగం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఈవెన్ రాజస్థాన్ జేఎండ్కేలో కూడా ఆల్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ టు డిగ్. అది కాక ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ రైట్ ఫ్రమ్ వియత్నాం వార్. అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ గ్రేట్ టెక్నాలజీ అనమాట. అంటే నేను అనేది టెక్నాలజీ గురించి కదా, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చేది? ఎందుకంటే అది వెరీ ఫండింగ్ అంటే ఈ స్మగ్లింగ్లో అండి, ఈ స్మగ్లింగ్ అంటే ఇట్ ఈస్ ఇల్లీగల్, అంటే అన్కంట్రోల్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. మీరు సిలిగురి కారిడార్కి వెళ్తే అగైన్ సరే, నాకు కారిడార్ గురించి చెప్పండి సార్. దాని జస్ట్ దాని టోపోగ్రఫీ ఏంటి అసలు? ఆ టోపోగ్రఫీ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ కన్స్ట్రిక్టెడ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. 22 kilometers by 60 kilometers ఉందన్నమాట. సో దాట్ కెన్ బి కట్ ఆఫ్ ఎనీ టైమ్. ఎందుకంటే దీని అడ్జాయినింగ్ భూటాన్ దగ్గర సిక్కిం మధ్యలో ఏ ప్లేస్ విచ్ ఇస్ ద చైనా, ఇట్ కమ్స్ లైక్ డాగర్ అనమాట, డాగర్ లా వస్తుంది. సో వెన్ ఎవర్ దే వాంట్ కట్ ఆఫ్ వీ కెన్ కట్ ఆఫ్. దాని లోపల ఇప్పుడు షార్దుల్ ఇస్లాం అని ఇప్పుడు జైల్లో ఉన్నాడు చూడండి ఢిల్లీలో. సో దాట్ గై ఆల్సో హీస్ బిహైండ్ ద బార్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. అంటే ఇది చికెన్ నెక్ని ఎప్పుడు కావాలంటే మేము విరిచేస్తాం, మొత్తం నార్త్ ఈస్ట్ మేము కబ్జా చేస్తాం, అవన్నీ ఇచ్చేసేవాడు. చైనా వెళ్ళి రాగానే వీళ్ళ టోన్ మారుతాం సార్. మొహమ్మద్ యూనస్ చైనా వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని పీక పిసికేస్తా ఉన్నాడు. ఇప్పుడు తారిక్ రహమాన్ వెళ్ళాడు, మళ్ళీ వెళ్తున్నాడు. అవును, ఏదో అంటే ఒక డిస్క్రీట్ అండర్స్టాండింగ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్. అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు వాట్ హ్యాపెండ్ అండి, సే ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఎకానమీ. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ అండ్ చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. సో యూరోప్ కానివ్వండి లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెమోక్రసీ ఈజ్ ద హ్యూమన్ దీని లోపల విత్ ఆల్ ద మిస్టేక్స్, మోస్ట్ ఇవాల్వ్డ్ ఫార్మ్ ఆఫ్ ఏది రూల్ అనుకోండి, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ కాన్సెప్ట్. చైనా లోపల ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఉన్నాయనుకోండి, సో ఇట్ ఈస్ హైలీ కమ్యూనిస్ట్ ఆఫ్ ద కంట్రీ, లేబర్ లాస్ ఆర్ ద మనలాగా ఉండవు, అవి కాకుండా హైలీ డిసిప్లిన్ కైండ్ ఆఫ్ ఇది గ్లోబల్ కెపాసిటీ చేసుకున్న తర్వాత ఈ సిలిగురి కారిడార్లో నేను డార్జిలింగ్లో ఉండేటప్పుడు అండి, ఒకటి దులాబారి అని ఒకటి ఉంది, అది కాకుండా పశుపతి అని ఉంది. ఆ ఏరియా లోపల ఏ ఇంట్లో పోయినా కూడా 80 to 90% గుడ్స్ యూ విల్ హ్యావ్ చైనీస్ అండి. ఓకే, ఆ లెవెల్లో పెనిట్రేషన్ అనమాట. అంటే మీరు నేపాల్ ఏంటంటే చిన్న దేశం, వాళ్ళది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ 100 ఏదైనా అనుకోండి, వాళ్ళు 10,000 తెప్పించుకునేవాళ్ళు, మిగిలినవన్నీ దే పంపింగ్ టు ఇండియా అనమాట. ఓకే, ఎందుకంటే దే బీయింగ్ ఏ ల్యాండ్ కంట్రీ, ఫ్రీ యాక్సెస్ త్రూ ఇండియా నేపాల్కి ఉండేది, భూటాన్కి వీటన్నిటికీ ఉన్నాయన్నమాట. సో దే ఇన్వాల్వ్లీ యూస్ టు మిస్యూజ్ దట్ అదనమాట. అదే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నేపాల్తో మనకి ఇట్స్ అన్ ఓపెన్ బార్డర్ అండి. ఓపెన్ బార్డర్లో అక్కడ కూడా అది సేమ్ అనమాట. వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఆల్ అలాంగ్ ద బౌండరీ విత్ నేపాల్ ఇట్స్ అన్ ఓపెన్ బార్డర్. వితౌట్ ఈవెన్ రియలైజింగ్ మస్జిద్స్ అనమాట కంటిన్యూస్గా రావటం, దాని తర్వాత అదే సేమ్ ఇండ్యూస్మెంట్స్, మళ్ళీ కన్వర్షన్స్ అవన్నీ అనమాట. కన్వర్షన్స్ ఇప్పటికీ అవుతున్నాయి, ఇప్పటికీ అవుతూ ఉంటాయి. ఈవెన్ అంతే. ఎందుకంటే డార్జిలింగ్ లోపల ఇట్స్
నేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద హిందూ స్టేట్. స్టేట్ అయితే ఈవెన్ డార్జిలింగ్ లోపల కూడా నేను చూశాను. అంటే దట్ కన్వర్షన్ వాజ్ అగైన్ వాజ్ హ్యాపెనింగ్ విత్ ఇంప్యూనిటీ. ఎక్కువ ఈ ఇస్లామిక్ గ్రూప్స్ వచ్చి చేస్తుంటూ వెళ్ళడం. ఇస్లామిక్ గ్రూప్స్ కంటే సే వాట్ ఎవర్ ఈస్ దేర్, అంటే మన దగ్గర 90% ఆఫ్ ద కన్వర్షన్స్ ఆర్ ఫర్ ద మానిటరీ గెయిన్స్. అంతే మానిటరీ గెయిన్స్, అంతేగాని ఆ మతం లోపల నాకేమో నమ్మకం ఉందని అటువంటి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు. బట్ తర్వాత రాడికలైజేషన్ ఉంటుంది కదా. రాడికలైజేషన్ అదేనండి. ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్, నేను చెప్పాను కదా, ఇది రైట్ ఫ్రమ్ ఇది పాకిస్తాన్ దగ్గర నుంచి బంగ్లాదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీరు, బీహారు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ దే హ్యాడ్ సమ్ ఎసోటరిక్ ఏమన్నమాట. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ న్యూ ఇస్లామిక్ స్టేట్. సో మొత్తం వెస్ట్ బెంగాల్ని కూడా కలిపి ఒక కొత్త వాళ్ళది దే హ్యాడ్ ఐసిస్ వాళ్ళు, అదే ఖలీఫాత్ అనుకోండి, దే హ్యాడ్ దోస్ ఆర్ ద ఎయిమ్స్. ఎందుకంటే ఫార్చునేట్గా ఈరోజు ఆవిడ వచ్చి ఉంటే వీళ్ళన్నిటి, ఈ శక్తులన్నిటికీ విపరీతమైన బలం వచ్చి ఉండేదేమో. మొత్తం బలం వచ్చేటంటే ఇప్పుడు ఫార్చునేట్గా సెంటర్ లోపల బీజేపీ ఉండింది. అందువల్ల ఏంటంటే వాళ్ళు 50 కిలోమీటర్స్ వరకు బిఎస్ఎఫ్ఎల్ కంట్రోల్ అవి దే ఫ్రమ్ దేర్. కానీ ఆవిడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ అబౌట్ ఆ పోరస్ బార్డర్ని షీ ఎన్షూర్డ్. ఏది పర్మిషన్ ఇవ్వకుండా సువేందు అధికారి గారు వచ్చిన 48 అవర్స్ లోపల చేశారు. అదేవిధంగా ఇప్పుడు 7 నేషనల్ హైవేస్ని కూడా నేషనల్ హైవేస్ అది ఇచ్చారు. అండ్ నన్ను అడుగుతాయండి, ఈవెన్ ద నార్త్ బెంగాల్ ఏదైతే ఉందో, ద ఎంటైర్ థింగ్ షుడ్ బి మేడ్ ఇన్ టు ఏ యూనియన్ టెరిటరీ. ఎంటైర్ నార్త్ బెంగాల్ అంటే అప్ టు డార్జిలింగ్. మీరు అనేది డార్జిలింగ్ అంటే ఇది మన మీరు ఒకవేళ బంగ్లాదేశ్ మ్యాప్ చూస్తే ఇది ఆ ఏరియా చాలా కాన్స్టిట్గా ఓ సైడ్కి వచ్చేస్తుంది. ఓ సైడ్ భూటాన్ ఉంది, ఓ సైడ్ నేపాల్ ఉంది, ఓ సైడ్ మన బంగ్లాదేశ్ ఉందన్నమాట. సో దాన్ని ఆ నెక్ని వైడెన్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ టు ద యూజ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇది ఇప్పుడు మైగ్రేషన్ అనేది అవుతూ ఉంటుంది. హిందువుల పాపులేషన్ ఉంది. అదేవిధంగా నేను దినాజ్పూర్, రంగ్పూర్ అని ఒకటి, ఇది మన ఇండియాకి ఎట్లా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో, బంగ్లాదేశ్ మ్యాప్ చూస్తే కూడా మీకు అటువంటిది కనిపిస్తుంది అనమాట దినాజ్పూర్ నుంచి. సో అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవడు ఒక ఇంచు కూడా ఇవ్వడానికి తయారుగా ఉండడు. కానీ అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ మైట్ ఈజ్ రైట్, దట్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియా ఏంటంటే హిస్టారికల్ రాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేయదలుచుకుంటే దిస్ వాజ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ దట్. ఇంకోటి ఏంటంటే ఇండియా నౌ ఇది ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత దే విల్ కన్సాలిడేట్ అండ్ ఈ కంటోన్మెంట్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఇట్ విల్ బీ ఇంపాసిబుల్ టు రియల్లీ అటాక్. కానీ అంతకంటే ముందు ఇది మమతా బెనర్జీ ఉన్నప్పుడు దాట్ ద టైం షార్దుల్ ఇస్లాం వీళ్ళంతా ऐसा है कि 2 घंटे में हम कर देंगे, 4 घंटे में कर देंगे, ఆ ప్రారంభాలన్నీ we all are party to that. So India, as far as I am concerned, might is right, and Bangladesh also is in no way is in love with India as of now. I personally feel we should think of that as the option. అదేంటంటే మనల్ని వాళ్ళు ఎట్లా థ్రెటన్ చేస్తున్నారో ద సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వీ షుడ్ అన్నారు కదా ప్రైమ్ మినిస్టర్ घर में घुस के मारेंगे. ఆలోచన మీకుంటే మీరు అటాక్ చేసే లోపల మేమే అటాక్ చేసేసి ఇప్పుడు ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండి. రిఫ్యూజీస్ ఎందుకంటే ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ లోపల ఇంతకుముందు ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, ఐఎమ్ నాట్ గెటింగ్ హిస్ నేమ్, Muhammad Yunus. As far as he is concerned, he made things very difficult for the Hindus. So what happened, whether you like it or not, అంటే మీరు బీజేపీ లీడర్షిప్ అంతా ఆయనకి థ్యాంక్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఆయన అంటే ఈ మేడ్ us వేకప్ మనని చేసి అంటే వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ప్రతి వాళ్ళకి తెలిసింది. అందువల్ల ఏంటంటే ఇది ఈ దినాజ్పూర్ ఈ ఏరియా లోపల ఇప్పుడు ఓసారి వీళ్ళ కన్సల్టేషన్ అయితే we should ensure ke maximum Hindus they settle into these other areas. ఎందుకంటే ఇంకోటి సార్, డెమోగ్రఫీ చేంజెస్ గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ ఇయర్ ఎర్రకోట నుంచి మాట్లాడారు. అవును, అంటే అప్పటి నుంచే ఒక చర్చ, ఒక డ్రాఫ్ట్ రెడీ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, భారతదేశ ప్రభుత్వం దగ్గర. అవును,
2 days నిన్న మొన్న మళ్ళీ హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు, అవును. డెమోగ్రఫీస్ మారిపోయినాయి, వాటిని రీస్ట్రక్చర్ చేయాలి మనం అని చెప్పేసి. ఐ 100% అగ్రీ విత్ దెమ్ అండి. డెమోగ్రఫీ అంటే అదే ఐఎమ్ నాట్ గెటింగ్ అది ఐసిస్ వాళ్ళు దీని లోపల ఉండేదన్నమాట. దారుల్ సమ్ అదర్ నేమ్ ఇంత పర్సెంటేజ్ ఉంటే అదే డంప్ ట్రై టు డూ సేమ్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని ఎబట్టింగ్ అనుకోండి, ఆల్రెడీ ఏంటంటే 30-40%. కానీ ఈసారి ఎలక్షన్స్ లోపల సంథింగ్ వెరీ వెరీ పెక్యులర్. ఒకటేంటంటే మీరు 91 lakh ఎలక్ట్రోట్ వాళ్ళెవరు రాలేదు, 30 లక్షల మంది 40 లక్షలు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అంటే ఇండియన్ ముస్లిమ్స్ నాకు అనిపించింది అంటే లాట్స్ ఆఫ్ పీపుల్, సమ్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ 10% 20% దే ఓటెడ్ ఫర్ బీజేపీ. ఎందుకంటే వాట్ హ్యాపెండ్ యాజ్ ఫర్ ద ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ కన్సర్న్, దే రియలైజ్ హ్యావింగ్ సీన్ ద వరల్డ్. ఇప్పుడు బంగ్లాదేశ్లోకి రానివ్వరు, పాకిస్తాన్లోకి రానివ్వరు. మిగిలిన 57 ఇస్లాం కంట్రీస్ నో దే డోంట్ ఈవెన్ లుక్ అట్ దెమ్. యూఏఈ వాడు తరిమి కొడుతున్నాడు పాకిస్తాన్ వాళ్ళని, వెళ్ళిపోండి అని డిపోర్ట్ చేసేస్తున్నాడు. అది మరి రెండు ఇస్లామిక్. సో యాజ్ దే ఆర్ కన్సర్న్. కానీ మీరు ఒకవేళ చూస్తే ద ప్రొసీజర్ ఈజ్ సో వెరీ అంటే కంబర్సమ్ అనమాట. వచ్చేసాడు ఆల్రెడీ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నన్ను ఏమన్నా మీరు 100% డాక్యుమెంటేషన్ ఉంటే నా దగ్గర ఉండదు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా తరిమేస్తే వచ్చాడు, వాడికి స్టేట్ గవర్నమెంట్ గివెన్ ఆన్ ఏ ప్లాటర్ అనమాట. నీకు వాడికి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్లు అవన్నీ ఇచ్చారు. వీళ్ళు అంటే దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ ఆల్ ఓవర్ ద థింగ్. కానీ ఇప్పుడు ఢిల్లీలో చూడండి, యూ ఆర్ మేకింగ్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్. అందువల్లే ఇది గత 30-40 సంవత్సరాల నుంచి డిపోర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతా కలిపి 4,000-5,000 కంటే ఎక్కువ లేరు ఇక్కడి నుంచి మనం పంపించిన వాళ్ళు. అక్కడి నుంచి దిగుమతి అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు సే 2.02 crores ఏదో ఉన్నారు. దే ఆర్ స్ప్రెడ్ ఓవర్. కానీ వీఆర్ మేకింగ్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్. అందువల్ల ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ డిస్ట్రిక్ట్ లోపల డిటెన్షన్ సెంటర్స్ అవన్నీ పెడుతున్నారు కదా. పెట్టిన తర్వాత ఇది డిటెక్ట్, ఇది దాని తర్వాత డిలీట్ అండ్ డిపోర్ట్. ఓట్ కార్డ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ డిపోర్టేషన్ లోపల ప్రాబ్లం నాకు ఏమనిపిస్తుందంటే, ఆ బంగ్లాదేశ్లోకి వాళ్ళు రానిస్తారా రానివ్వరా? రాకపోయినా ఈ క్యాటిల్ని ఇసిరేసినట్టు ఇసిరేయటం ఓన్లీ ఆప్షన్ అంటే బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ మే బీ తప్పితే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే దే రియలైజ్ కంటే దేర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ హియర్. ఇప్పుడు సుప్రీం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఇదేమి ధర్మశాల కాదు కదా, ధర్మశాల ఆడొస్తే ఆడికి అన్నం పెట్టి మేపటానికి. అదే ఇప్పుడు మనం ఉన్న దీని లోపల హైపోథెటికల్గా అనుకున్నామండి, 2 కోట్ల మంది తగ్గారు, మన జీడిపి పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. మన వాళ్ళకి అవకాశాలు, ఇండియన్ ముస్లిమ్స్ అవకాశాలు అన్నీ వస్తాయి. ఇండియన్ ముస్లిమ్స్కి అవకాశాలు వస్తాయి. సో దట్ ఈస్ దేర్. అందువల్లే ఏంటో మీరు చూసుంటారు. దీంట్లో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు సౌదీ అరేబియా ప్రిన్స్ ఎవరైతే వచ్చాడో ఎంబీ, హీ హాజ్ అబ్సల్యూట్లీ ఇస్లామైజేషన్ని 180 degrees పెట్టాడు. అది కాకుండా ఇండియన్ ముస్లిమ్స్ కానివ్వండి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాడిని సపోర్ట్ అవన్నీ చాలా మటుకు ఆల్మోస్ట్ 0 లెవెల్కి తీసుకొచ్చాడండి. సో దట్ ఈస్ యాజ్ ఫర్ ద ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ కన్సర్న్, దే షుడ్ సే కే we are the safest in India and we are best looked after in India. దట్ రియలైజేషన్ అంటే నాకు తెలిసినంత మటుకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. అందువల్లే యూ వుడ్ హావ్ సీన్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ హౌ యూ గో అబౌట్ ఇది ఓటింగ్ ప్యాటర్న్ అన్నింటిలో కూడా వస్తుంది. దాని లోపల 2-3 అంశాలు సార్. ఇది ఇప్పుడు యువతల వైపు నుంచి హిందూ ఉమెన్ని, హిందూ గర్ల్స్ని బలవంతంగా తీసుకెళ్ళి అమ్మేయటం, అవునండి, రేపులు చేసి అక్కడ తీసుకెళ్ళి బానిసలుగా మార్చడం, అవునండి, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. బట్ మమతా బెనర్జీ గవర్నమెంట్ వాజ్ డంబ్ అండ్ డెఫ్. అవును. సో ఈ దాదాపు అంటే లక్షల్లో జరిగినాయని చెప్పేసి. అండ్ జహంగీర్ ఖాన్, షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు దేవర్ రిపోర్టెడ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎలక్షన్ సెకండ్ ఫేజ్ రీపోలింగ్ అవుతున్న రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను తప్పుకుంటున్నాను పోటీ నుంచి. ఏమన్నాడు అంతకుముందు? 4వ తారీఖు సాయంత్రం తర్వాత మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని ఎలా దాటనిస్తాను చూస్తాను. అవును. ఆ కైండ్ ఆఫ్ ఫియర్ వచ్చిందనుకోవాలా, లేకపోతే అది నటన అనుకోవాలా? నటన అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫ్ ద డిఫీట్, ఆవిడ షీ వాజ్ ఇన్ పవర్ ఫర్ అబౌట్ 15 years. దాని తర్వాత ఏంటంటే ఆ టైం లోపల కూడా షీ నెవర్ అలౌడ్ ఎనీ అపోజిషన్ పార్టీ టు రియల్లీ గెట్ క్లోజ్ టు హర్. ఏది ఎంపీస్ కానీ రాజ్యసభ కానీ వాళ్ళు ఎవరిని దగ్గర రానిలేదు.
ఇప్పుడు ఈవిడ్ని మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు ఒకవేళ గెలిస్తే షీవుడ్ హావ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ అపోజిషన్ ఇది లీడర్గా అదయ్యేది. నౌ దట్ థ్రెట్ హాస్ బీన్ టేకెన్ అవుట్. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ఐ సీన్, ఇది బీజేపీ ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద హిస్టరీ. మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, వీ గాట్ టు గో బ్యాక్ టు దాట్. సో దే వాళ్ళ దీని లోపల మనం చూస్తే బీజేపీ ఎన్షోర్ కేనో రుత్లెస్లీ కేనో నథింగ్ ఇలా కమ్అట్. అందువల్లే ఇప్పుడు చేసినా చేయకున్నా కూడా ఢిల్లీ నుంచి ఎక్కడైతే మీరు ఏది మన ఇది హౌరాలో అయింది, 2 days బ్యాక్ బాంబేలో బాండ్రా రైల్వే దీంట్లో కూడా అయింది. సో ఆల్ ఆఫ్ దెమ్ దే గాట్ నో స్టేక్స్. ఓటింగ్ లేదు, మీకు రేపు ఆధార్ కార్డు లేకపోతే మీకు ఫ్రీ రేషన్ దొరకదు, ఫ్రీ అకామిడేషన్ ఉండదు, ఫ్రీ ఏది ఉండదు. అప్పుడు ఇక్కడ ఉండి వేస్ట్ కదా. అందువల్ల దే హావ్ టు గో బ్యాక్. ఇంకోటి ఏంటంటే మనకి చీప్ లేబర్ కావాలనుకోండి, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ థింక్ ఆఫ్ రాదర్ గివింగ్ దోస్ ఆర్ ద నో ఓటింగ్ రైట్స్ ఓన్లీ అండ్ నో ప్రాపర్టీ రైట్స్ ఓన్లీ అంటే వర్క్ అండ్ అదర్ గో బ్యాక్. అంటే దట్ ఈస్ ఇన్ ఎ వే హ్యాపెనింగ్. ఐ యుడ్ సీన్ దుబ్రి పొద్దున వచ్చేవాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కానీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మీరు నేను ఒకసారి చూశాను, ట్రైన్లు ఏ ట్రైన్ ఉన్నా కూడా 100% ఆక్యుపైడ్ బై ముస్లిమ్స్ అనమాట. ఎందుకంటే వాటికి ఆల్రెడీ అస్సాం గవర్నమెంట్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఆ ఓటేయడానికి మటుకు వచ్చేవాడు. దట్ ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్. అది మీరు డ్యూరింగ్ యువర్ సర్వీస్ యూనిఫామ్ సర్వీస్లో ఉన్నప్పుడు 4 terms చేశారు. ఎక్కడెక్కడ చేశారు మీరు? నేను ఇనిషియల్గా ఐ వాజ్ కమిషన్డ్ వెన్ యూనిట్ వాజ్ ఇన్ మిజోరాం అండి. మిజోరాం నార్త్ ఈస్ట్లో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ అనమాట. దాని తర్వాత ఐ వాజ్ ఇన్ డార్జిలింగ్ ఫర్ అబౌట్ 2-3 years. దాని తర్వాత దుబ్రీలో ఉన్నాను 2-3 years. దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్లో అనుకోండి. దాని తర్వాత నాగాల్యాండ్ లోపల ఫర్ సమ్ మంత్స్ ఐ వాజ్ దేర్. జమ్మూ అండ్ కాశ్మీరు, దాని తర్వాత శ్రీలంక పార్ట్ ఆఫ్ దట్ ఆ పవన్ టైంలో కూడా ఉండేవాడిని. దాని తర్వాత పంజాబ్ ఇన్సర్జెన్సీ అప్పుడు కూడా పంజాబ్లో ఉన్నాను. సో బై అండ్ లార్జ్ ఈ సెన్సిటివ్ ఇటువంటి ఏరియాస్ అన్నింటిలో ఐ సర్వ్డ్ అనమాట. అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ద ఇన్ఫెంట్రీ. ఓకే. ఇన్ఫెంట్రీ ఏంటంటే వీఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ది ఫైటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వీళ్ళతోటి డైరెక్ట్ ఎన్కౌంటర్స్ ఎక్కడైనా అయినా మీకు? ఎవరితో అండి? బంగ్లా ఈ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ కానీ టెర్రరిస్టులు కానీ? ఇలీగల్ ఇమిగ్రెంట్ నేను దుబాయ్లో ఉన్నప్పుడు, సో ఎవరైతే వర్క్ చేసేవాళ్ళు లాట్స్ ఆఫ్ ద వర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. నేను మీకు చెప్పాను చూడండి, ఎవడో వచ్చేసి నాకు అరే మా ఇంట్లో పాలు పోసేవాడు అంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ హ్యాస్ నథింగ్ టు లూజ్, ఎవ్రీథింగ్ టు గెయిన్ అండి. ఒకటి లుంగి, ఒకటి హాఫ్ వెస్టు, రబ్బర్ చెప్పులు, ఏం లేకుండా వస్తాడు. వచ్చిన తర్వాత కష్టపడతాడు. తర్వాత ఇప్పుడు మీరు లోకల్ అస్సాం వాడిని ఏమన్నా పెట్టుకోవాలనుకోండి, వాడికి 100 రూపాయలు ఇవ్వాలి, వీడు 20 రూపాయలు కూడా పనిచేయడానికి తయారవుతాడు. సో దట్ ద రీజన్ కే పీపుల్ ఆల్సో ఎంకరేజ్ దట్. రైట్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, సే మీరు ఎవరన్నా ఈ రోహింగ్యా ముస్లిమ్స్ కానీ ఎవరన్నా కానివ్వండి, సే మనం లోయెస్ట్లో పెనిట్రేషన్ లోపల మన దగ్గర అంత అవగాహన లేదు. వాడు ఒకడు 1000 రూపాయలకి వస్తున్నాడంటే వీడు 200 రూపాయలకి వస్తున్నాడు అనుకోండి, రోహింగ్యా ముస్లిం కా ఫరక్ పడరా ఆకే కామ్ కనేదో అనుకోండి. ఇవి అంతేందుకంటే నేను తిరుమలగిరిలో ఉంటున్నాను. ఆ ఏరియా లోపల ఇది సే దట్ ఇమిగ్రేషన్ విత్ ఇన్ ద కంట్రీ, ఒరిస్సా నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కానివ్వండి, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడికి దట్ మైగ్రేషన్ కీప్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ ఏంటంటే వెన్ యూ ఎంపవర్ దెమ్, they can overthrow the government. That is the biggest of the problem. We empower them, they'll throw the government. డెఫినెట్గా అండి. ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు అసర్టివ్ బిహేవియర్ అనుకోండి, అగ్రెసివ్ బిహేవియర్ అనుకోండి, ఇప్పుడు మెజారిటీ హిందూస్ అయిన తర్వాత కూడా లాస్ట్ ఎలక్షన్లో వాట్ ఆర్ ప్రివెంటెడ్ హిందూస్ ఓటింగ్ అగేన్స్ట్ ద ముస్లిం ఇది టీఎంసీ. అంటే బయటకు వస్తే ఏం చేసేవాళ్ళండి? కాదు, మీరు ఒక వ్యవస్థ తయారు చేస్తారండి, దాని లోపల ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై దెమ్. ఇప్పుడు మనం అంటే ఐ కెన్
ఓల్డ్ సిటీ ఉందనుకోండి, ఓల్డ్ సిటీలో ఇది మనకి ఇక్కడ మీల్ దగ్గర ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఓల్డ్ సిటీలో అట్లా ఉండవు కదా. దే గాట్ దేర్ ఓన్ పొలిటికల్ లీడర్షిప్. అది వాళ్ళు ఇట్స్ డిఫరెంట్ ఆఫ్ ద వరల్డ్. మీరు చూసుంటారు, అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ లైన్స్ లోపల కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి కట్ చేశాడు ఏదో ఇంటర్నెట్. ఒక్కొక్క దాంట్లో వల్ల 1000 మీకు ఇల్లీగల్ కనెక్షన్ కనిపిస్తుంది ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్, వాళ్ళ లీడర్షిప్ ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే. సో దే సేకే వీఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి. ఆ రూల్ ఆఫ్ లాకి ఆ రెస్పెక్ట్ మనలో ఎంత ఉంటుందో అది కనిపించదు మీకు. అక్కడ మీరు నోటీస్ చేశారు అలాంటి సంఘటనలు? ఆ సంఘటన అంటే వాళ్ళ అక్కడ మొత్తం ఇట్ బి కంట్రోల్ బై దెమ్. అంటే ఇప్పుడు వాట్ హ్యాపెన్ టెర్రరిజంలో అనుకోండి, 1% టెర్రరిస్ట్ వోంట్ బి దేర్, బట్ దే కెన్ కంట్రోల్ 99% ఆఫ్ ద పీపుల్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు ఏంటంటే మొత్తం హెరార్కీ ఎస్టాబ్లిష్ చేశారండి, గల్లీ లెవెల్ వరకు వీధిలో అనమాట. ఇప్పుడు మీరు చూసుంటారు గత 5-6 రోజుల నుంచి వాడిని ఎవడైతే రంగదారి అంటారు ఉత్తరప్రదేశ్ వీడన్నిటి లోపల ఈ ఇల్లీగల్ ఏంటంటే మీరు నమ్మరు, ఇల్లీగల్ టోల్స్. ఊరు నుంచి రోడ్ వెళ్తుంది అనుకోండి, వాడు ఒకటి ఇది బ్యాంబూ పెట్టేస్తాడు, రావడం మోటార్ సైకిల్ వాడు 10 రూపాయలు ఇవ్వాలి, వాడు కార్ వాడు 50 రూపాయలు ఇవ్వాలి. సో దట్ ఆర్ థింగ్ వాజ్ గోయింగ్ ఆన్ విత్ ఇంప్యూనిటీ అనమాట. అండ్ హిందూస్ ఆర్ పీస్ లవింగ్, బేసికలీ పీస్ లవింగ్. పోలీస్ వర్ అబ్సెంట్ అండి, కంప్లీట్ గా పోలీసింగ్ వాజ్ అబ్సెంట్ దేర్. పోలీస్ ఏంటంటే దేవర్ ఆర్ ప్రాబ్లీ టోల్డ్ బై ద దే మే లైక్ ఇట్ ఆర్ నాట్, బట్ యాజ్ దే ఆర్ కన్సర్న్ దే బి టోల్డ్ లైక్ యూ విల్ నాట్ రాదర్, యూ విల్ నాట్ టచ్ దెమ్. ఇంత లాలెస్నెస్ ఉంది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఉందండి, అంటే ఇట్ హాస్ గాట్ ఎ హిస్టరీ. నేను చెప్పినట్టు రైట్ ఫ్రమ్ నక్సల్బారీ టైం నుంచి ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఏమైందంటే గుండాస్ యూస్ టు చేంజ్ ఓవర్. ఇప్పుడు బీజేపీ నాకు తెలిసినంత మటుకు దే విల్ నాట్ ఎంకరేజ్ ఎనీ ఆఫ్ ది గుండాస్. Suvendu has categorically stated, even Dilip Ghosh stated that we will not allow TMC people to come and join our party. అవును చెప్పేశారు. అవును. సో వాళ్ళకున్న ముందున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళిపోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. ఇట్ హాస్ లాస్ట్ ఆల్మోస్ట్ రిలవెన్స్ అండి. సో వాట్ హ్యాపెన్ దే ఆర్ ఆల్ విల్ బి ఏంటంటే ఏదర్ దే స్ప్రెడ్ అవుట్ టు అదర్ ప్లేసెస్. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయితే ఇన్సల్ట్ అది చేసిన తర్వాత మీరు చూసుంటారు షార్ట్ లోపల వీటిలో నడిపించారు వాళ్ళని. నిన్న ఎవరికో సగం గుండు గీచి కూడా నడిపించారు వాడికి. సో వాట్ హ్యాపెన్ హిస్ రాదర్ వాట్ ఎవర్ ద డామినేషన్ పవర్ విల్ బి కంట్రోల్డ్ బై ద పోలీస్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆల్సో వుంట్ హ్యావ్ లైక్డ్ ఇట్ ద వే దే బిన్ ట్రీటెడ్. సో ఇప్పుడు ఆయన ఎవరో యూపీ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు. సో దోస్ కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ మే కమ్ అండ్ దే పుట్ దెమ్ ఇన్ దర్ ప్లేస్. ఎంత కాలం పట్టొచ్చండి వెస్ట్ బెంగాల్ పోలీసుని ప్రక్షాళన చేయడానికి? ప్రక్షాళన అంటే దట్ ఆర్ ద రిజల్ట్స్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఇమీడియట్లీ అండి. అండ్ ఎందుకంటే మీరు ఈ ఫస్ట్ టైం మీరు చూసుంటారు, జనరల్గా ఏంటంటే పవర్లోకి రాగానే మీరు అట్లీస్ట్ యూ వెయిట్ ఫర్ ద 3 నెలలు చూస్తారు, వెయిట్ చేస్తారు. ఫ్రమ్ డే 1 ఈ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ వేరే మిషన్ ఏం లేదు, వేరే మిషన్ ఏం లేదు, బార్డర్స్ లో ఫెన్సింగ్ కోసం. అదేనండి ఇప్పుడు వాట్ హ్యాపెండ్ డిపోర్టేషన్ వీటన్నిటి లోపల మీరు పేపర్లో కూడా చూసిండొచ్చు, న్యూస్లో కూడా చూస్తున్నారు. వేల జనాలు బంగ్లాదేశ్కి వెళ్ళడానికి తయారుగా వెళ్తున్నారు. సో హౌ ఆల్ దిస్ థింగ్ అంటే ఇంతకుముందు హాయిగా ఉన్నవాళ్ళు సడన్గా మూటాముల్లో చదువుకొని వెనుకెళ్తున్నాడు అంటే దట్స్ యూ గాట్ టు గ్రాంట్ ఇట్ టు ద ప్రెసెంట్ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనండి, సెంట్రల్ గవర్నమెంట్ అనండి. నాట్ ఓన్లీ దట్, ఇంకా మిగిలిన పక్క అడ్జాయినింగ్ స్టేట్స్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. లేకపోతే పర్టికులర్గా ట్రైబల్ ఏరియాస్ లోపల దట్స్ అగైన్ అండి గెటింగ్ మ్యారీడ్ టు దెమ్, అసర్పింగ్ ద ల్యాండ్స్ అండ్ అవన్నీ దట్ వాజ్ ఆల్సో హ్యాపెనింగ్. పెళ్లి చేసుకుంటారు అండ్ వాళ్ళకి మళ్ళీ పుట్టే బిడ్డలకి ముస్లిమ్స్ పేర్లు పెడతారు. అండ్ దే ఆల్ ఎంజాయ్ ఆల్ అదండి ట్రైబల్ ఏరియా లోపల ఇట్ యూస్ టు కామన్. నౌ ప్రాబ్లీ విత్ ద గవర్నమెంట్ అండ్ న్యూ రూల్స్ ఇన్ ప్లేస్ దిస్ విల్ బి కర్వ్డ్. ఎందుకంటే ఎప్పుడైతే పప్పు ఉడకదని ఎప్పుడైతే తెలిసిందో దేర్ నో పాయింట్ ఇన్ ద హ్యాంగ్ అరౌండ్ దేర్. సో ప్రాబ్లీ దే వుడ్ లైక్ టు గో బ్యాక్. కానీ ఏంటంటే వీళ్ళని ఎన్ని లక్షల మంది ఉండవచ్చు ఇప్పుడు వరకు వెస్ట్ బెంగాల్ వరకు? నేను అస్సాం అన్ని కలిపితే 2 కోట్ల మంది ఉండొచ్చు అనుకుంటా. వెస్ట్ బెంగాల్ మొత్తం ఇండియాలో స్ప్రెడ్ అయి ఉండొచ్చు అండి 2 crores. 2 crores లోపల
రెఫ్యూజీ అనేటప్పటికీ వీళ్ళు సిఏఏ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు దోస్ ఆర్ ద థింగ్స్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్ అండి. సిఏఏ లోపల హిందూస్ అక్కడి నుంచి రిలీజియస్ పర్సిక్యూషన్ అని ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ అది ఇవ్వడానికి ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మనం చెప్పలేము ఎంత టైం ఫ్రేమ్లో అవుతుందని. సో ఫైనల్గా వాట్ ఈజ్ యువర్ సే అంటే మమతా బెనర్జీ అనే ప్రమాదం మళ్ళీ ముంచుకొచ్చే సూచన ఏమైనా కనిపిస్తుందా? అంటే షీ ఈజ్ ఎ ఫైటర్ అండి. షీ ఈజ్ ఎ ఫైటర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ వెరీ పాపులర్. అంటే అది సో ఆ మినేస్ అలా ఉంది. the way the very fact that she was able to rule for about 15 years, she was ఇది అది కాకుండా ఏంటంటే జనరల్గా వెనెవర్ యూ టేక్, చిన్నప్పుడు కూడా మీరు చూసుంటారు, ఎవడు గల్లీ లోపల ఎవడైతే దాదాగిరి చేస్తున్నాడో యూ హ్యావ్ మార్బిడ్ ఫ్యాసినేషన్ అనమాట. అరే ఇतना पंगा सेंट्रल गवर्नमेंट से पंगा लेती है, नरेंद्र मोदी से पंगा लेती है, उससे पंगा लेती है, इससे पंगा लेती है. సో షీ ఈజ్ స్ట్రాంగ్ లీడర్. కానీ ఏంటంటే ఆవిడ క్యాడర్ అంతా అన్ఫార్చునేట్లీ ఆ హెయిరార్కీ లోపలంతా గుండాయిజం. షీ ప్రాబ్లీ థాట్ దట్ ద ఓన్లీ వే థింగ్స్ కెన్ బి సబ్డ్యూడ్ అండ్ రూల్డ్. దట్ అదే ఆవిడకే గలత్ ఫెమీ అంటారు ఇందులో. గలత్ ఫెమీ దూర్ హోగా హోగా విత్ ఇన్ 10-15 days. దట్ వాట్ ఎవర్ ఈజ్ దేర్. అండ్ మోర్ అండ్ మోర్ ఏంటంటే ఇది ఐపెక్ వాళ్ళు ఐపాక్ వాళ్ళు కూడా మొత్తం వైండప్ చేశారు. సో దోస్ గైస్ వుడ్ హావ్ టర్న్డ్ ద అప్రూవర్స్, దే వుడ్ హావ్ కమ్ అవుట్ విత్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ అది దేర్. అండ్ షీ డగ్ హర్ గ్రేవ్. సో 4 రోజుల లోపల ఆవిడకి అదే షీ డగ్ హర్ గ్రేవ్ బై ఈడీ అయ్యేటప్పుడు లైక్ గోయింగ్ అండర్ స్నాచింగ్ దోస్ థింగ్స్. సో షీల్ దిస్ వర్ యాజ్ ఫర్ బీజేపీ ఈస్ కన్సర్న్డ్, legally she'll be tied up in knots. She'll be taken to task. She'll be tied in knots. And similarly this guy Abhishek Banerjee. అది కాకుండా ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఏంటంటే ఆ పాత గుండాలని పబ్లిక్ ఈజ్ కమింగ్ అండ్ హిట్టింగ్ దెమ్. సో సడన్గా ఏంటంటే ఇది 15 years యూ బీన్ సబ్డ్యూడ్ బై విత్ క్రిమినల్ ఇది. అందువల్ల ఏంటంటే దాట్స్ ద రీజన్ మీరు చూస్తున్నారు రంగారి ట్యాక్స్ వాళ్ళని పబ్లిక్ కొడుతున్నారు పబ్లిక్. And government absolutely is keeping quiet. No one is trying to object. ఇది అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ వాడు కూడా వీడి తల సగం గొరిగేసి ఎందుకు నడిపిస్తున్నావు ఆవిడకి హ్యూమన్ రైట్స్ అది వాళ్ళు కూడా ఎవడు ఆజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అవ్వలేదు, మాట్లాడలేరు. రైట్, థ్యాంక్ యూ కల్నల్. థ్యాంక్ యూ అండి. అంటే వాట్ ఎవర్ లిటిల్ ఐ నో, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా కల్నల్ దుర్గాప్రసాద్ వెస్ట్ బెంగాల్లో 4 terms అంటే అరౌండ్ 12 years ఆయన అక్కడ సర్వ్ చేశారు. ఆయనకు ఎదురైన అనుభవాలు అండ్ ఎంత సాధారణంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ లోపలికి చొరబట్టడం, పాలు పోసేవాడు వచ్చి ఆయన ఒక మాట అన్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వాడు పోగొట్టుకునేది ఏం లేదు, వాడు వేసుకొచ్చిన ఈ ఆఫ్ కట్ బనియన్ అండ్ లుంగి తప్పితే అది రబ్బర్ చెప్పులు తప్పితే. ఈ రబ్బర్ చెప్పుల కల్చరు మమతా బెనర్జీ దగ్గర చూడొచ్చు మనం. అంత సింపుల్గా కనిపిస్తారు, ఎంత అరాచకమైన సృష్టిస్తారు. దానికి చెక్ పెట్టే సమయం వచ్చింది. ఈరోజు బీజేపీ స్ట్రగుల్డ్ హార్డ్. ఎందుకంటే 300 మంది వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని పోగొట్టుకున్నారు లాస్ట్ ఎలక్షన్స్లో. అండ్ అత్యధిక శాతం హింస జరిగింది వెస్ట్ బెంగాల్లోనే 2024లో కనుక చూస్తే మనం. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ అన్ని మార్గాలు, కేంద్ర హోంమంత్రిని థ్రెటన్ చేసేవాడు 4వ తారీఖు సాయంత్రం తర్వాత నువ్వు ఎలా బెంగాల్ సరిహద్దులు దాటుతావు అని అజయ్పాల్ శర్మని బెదిరించేవాళ్ళు. రకరకాల క్యారెక్టర్స్ మనకు కనిపించిన హాలీవుడ్, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ వీటిలో కనిపించే విలన్ క్యారెక్టర్లు అక్కడ ఉన్నాయి. ఈ గ్యాంగ్స్టర్స్ అందరి భరతం పట్టే రోజు మొదలైంది. అండ్ ఈడీ కేసులో వెరీ షార్ట్లీ మమతా హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అని చెప్పేసి కల్నల్ దుర్గాప్రసాద్ అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.